సో ఎన్ని సినిమాలకి లిరిసిస్ట్‌గా చేశారు? అండ్ ఎన్ని సాంగ్స్ చేసుంటారు సార్ అప్పట్లో? నాకు ఫస్టు నాకు నా గురువు మా మా దేవుడు లాంటి నాకు గొప్ప అవకాశం ఇచ్చి మెగాస్టార్ గారు అంటే ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ కానీ ప్రతి ఆర్టిస్ట్ కానీ 24 క్రాఫ్ట్స్లో ఎవరైనా కానీ ముందు చిరంజీవి గారి దగ్గర ఏదన్నా ఒక చిన్న పనైనా చేద్దాం అన్న ఆలోచనతోనే వస్తారు ఎవరైనా కానీ. డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ యాక్టింగ్లో కానీ ఆయన చిరంజీవి గారికి స్ఫూర్తి అనమాట. అంటే చిరంజీవి గారికి పాట రాసేంత నాకు గొప్ప అవకాశం నాకు మా అరవింద్ గారు కల్పించారు. అసలు నా ఫస్ట్ సాంగే మెగాస్టార్ చిరంజీవి గారికి రాయటం అనేది నా కళా నిజం. ఇప్పుడు కూడా నాకు చాలా అంటే ఒక మెరకిల్ అనమాట అది. నేను అంత పెద్ద అగ్ర హీరోకి ఎక్కడో చిరంజీవి గారిని కిలోమీటర్ దూరంలో ఉండి చూడాలనుకుని కూడా చూడలేకపోయిన రోజుల్లో ఇప్పుడు డైరెక్ట్గా ఆయనతో కూర్చుని చిరంజీవి గారితో కూర్చుని మాట్లాడటం, ఆ చిరంజీవి గారికి ఒక పెద్ద మంచి ఒక హిట్ సాంగు డాడీ చిత్రంలో మందారం బుగ్గల్లో ముచ్చట్టు వచ్చింది. ఆ సాంగు 2001లో ట్రెండింగ్ అనమాట. మంచి 1 నుండి 4 వరకు అదే మంచి వ్యూస్తో దూసుకుపోయింది. మంచి ఆడియన్స్ నుండి కూడా మంచి స్పందన వచ్చింది ఆ పాటకి. అరవింద్ గారు కానీ చిరంజీవి గారు కానీ అందరూ మెచ్చుకున్నారు. అంటే ఆయనతో చిరంజీవి గారితో పాట రాయటం అనేది నా పూర్వజన్మ సుకృతం. అటువంటి అవకాశం కల్పించిన మా గురువు గారు, మా దేవుడు అల్లు అరవింద్ గారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నమాట.